నా కుమారుడా, నా బిడ్డ, నీ జీవితం నీకున్న అప్పుల కన్నా చాలా గొప్పది. నా కుమారుడా, నా బిడ్డ, నీ జీవితం నీకున్న అప్పుల కన్నా చాలా గొప్పది. నీ కాలానికి ముందు నిన్ను నేను చావనివ్వను, ఎందుకంటే నీ కన్నీళ్ళు నేను చూశాను. నా బిడ్డ, నీ బాధ నాకు తెలుసు. నీవు నా కుమారుడు. నాన్న, నీవు నాతో చెప్పినవన్నీ నేను విన్నాను. నీవు చావడానికి కాదు, నిన్ను లోకంలో సృష్టించినది. నా బిడ్డ, నేను చేయబోయే అద్భుతాలను చూడడానికి నీవు బ్రతకాలి. బ్రతకలేకపోతే నేను నిన్ను బ్రతికేస్తాను. ఎందుకంటే నేను సర్వ సృష్టులకు దేవుడను. నీ ప్రాణము నా అరచేతుల్లో దాచిపెట్టాను. నా బిడ్డ, బ్రతకాలి, బ్రతికిస్తాను, బ్రతుకుతావు. నేనే మాటైతే చెప్తాను, అదే నీ జీవితంలో నెరవేరుతుంది. భయపడొద్దు, దిగులు పడొద్దు. నీ శత్రువు నా పాదాలకు ఎంత చెదగొట్టానో, ఈరోజు నీకు విడుదల కలిగింది. ఈరోజు సంతోషించు, సమాధానంగా ఉండు. తప్పులన్నిటిలో నుండి నేను నిన్ను తీసేస్తాను. నిన్ను ఆస్తికర్తగా చేస్తాను. మంచి తండ్రిగా నిన్ను దీవిస్తాను. నిన్ను నా సేవకుడుగా చేసుకోబోతున్నాను త్వరలో. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నా బిడ్డ? ఈ రోజు నుంచి నా కృప నీకు చాలు. నా బిడ్డ, సృష్టించిన సృష్టికర్తనే నేను. నిన్ను ఎన్నడూ ఏ క్షణము విడిచిపెట్టను. అది ఒక్కటి గుర్తుంచుకో చాలు. అందుకు నువ్వు బ్రతకాలి. ఇట్లు పరలోకపు సన్నిధి, ఇది మన అందరిది. ఇది యేసయ్య ఇచ్చిన మందిరము ఇది.